నా ఫ్రెండ్ అనాల సుష్మిత ఉంది కదా, ఉమ్మడి కుటుంబం సీరియల్ కోసం మనకి కొన్ని బ్లౌజెస్ డిజైన్ చేయమని ఇచ్చారు. అంటే నార్మల్గా రెగ్యులర్గా వేర్ చేసే బ్లౌజెసే తను ఒక స్టైల్ చెప్పింది. ఆ స్టైల్లోనే రెగ్యులర్గా షూట్స్లో ఉండాలి అని చెప్పింది అనమాట. బ్యాక్ సైడ్ నీ ఇష్టం, థ్రెడ్ కానీ హుక్ కానీ పెట్టమంది. సో నేను హుక్ పెట్టేశాను. కానీ వేసుకున్న తర్వాత తనకి ఒకవేళ మనము కొంచెం ఫ్రీగా రిలాక్స్ అవ్వడానికి, కొంచెం కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు టైట్ చేసుకోవడానికి, లూజ్ చేసుకోవడానికి కింద కూడా డోరీ అయితే బెటర్ అని చెప్పేసి తను అంది. నెక్స్ట్ బ్లౌజెస్కి అలా చేద్దామని అనుకున్నాము. సో మనం ఆల్రెడీ ఈ బ్లౌజెస్ రెడీ చేసేసాము. కొన్ని 4 బ్లౌజెస్ అయితే డెలివరీ ఇచ్చేసాను. ఇంకా 4 బ్లౌజెస్ నా దగ్గర ఉన్నాయి. 4 బ్లౌజెస్ షూట్కి వెళ్ళిపోయాయి. షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఉమ్మడి కుటుంబంలో మనం కూడా మన బ్లౌజెస్ ఎలా ఉన్నాయో ఫిట్టింగ్ చూసేద్దాము ఆ సీరియల్లో. అండ్ హైట్ పఫ్ సేమ్ అనమాట. తను ఒక ప్యాటర్న్ చెప్పింది, అదే రెగ్యులర్గా కంటిన్యూ అవ్వదు. ఇది 3 పాయింట్ షేప్. ఇది కూడా మోస్ట్లీ అలాగే చేసాము. కొంచెం షేప్స్ నేను కొంచెం చేంజ్ చేయించా. తనైతే నార్మల్గా పెట్టేసే ప్రెస్సు అంది. సో ఫ్రంట్ కప్స్, హైట్ పఫ్, అండ్ ఇది వచ్చేసి రౌండ్. మాస్టర్ కొంచెం స్కాలప్ డిజైన్ ఇచ్చేసాడు బ్యాక్ సైడ్కి లుక్ కోసం. సో దీనికి మనం డోరీ పెట్టేయాలి, ఆర్ హుక్ అయినా సరిపోతుంది. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్. సో బర్రీగా హడావుడిగా ఆ బ్లౌజెస్ డెలివరీ ఇవ్వాల్సి వచ్చింది. అందుకే నేను అవి చూపించలేకపోయాను. ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టాను కదా, ఆ క్లాత్స్ అనమాట. ఇది ఒకటి మొత్తం హైట్ పఫ్ యాజ్ ఇట్ ఈజ్ నా మెజర్మెంటే. నేను మెజర్మెంట్స్ తీసుకోక్కర్లేదు డార్లింగ్కి. సో నా మెజర్మెంట్సే పెట్టి స్టిచ్ చేయించేస్తాను అనమాట. సో ఇవ్వండి, మీరు కూడా ఇలాంటి ఫిట్టింగ్స్ కోసం ట్రై చేస్తున్నట్లయితే కాంటాక్ట్ చేయండి. పిఆర్ బొటిక్.